మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని నోములు పట్టండి, ఎన్ని యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, చిట్ట చివరికి అడిగేది ఒక్కటే, శాంతి శాంతి శాంతి. నేను ప్రశాంతంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంచాలి. వేరొకరి ప్రశాంతతని భంగపరచడం కన్నా దోషం ఏముంటుంది? అందుకని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా బ్రతకాలి అంటే అసూయా గుణం నుంచి బయటికి రావడం ప్రధానంగా అలవాటు చేసుకోవాలి. తనకన్నా కింద వారిని కొంతవరకు ప్రేమించి వారు వృద్ధిలోకి రావాలని కోరగలడేమో, సమానులను ఆదరించగలడేమో, తనకన్నా అధికులు కనపడినప్పుడు నమస్కరించి వారి ఔన్నత్యాన్ని అంగీకరించాలి అంటే గొప్ప సంస్కార బలం ఉండాలి. అటువంటి సంస్కార బలం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే వచ్చేది కాదు. మీరు ఎన్ని పూజలు చేయండి,